కృష్ణకుమార్ గారు నన్ను జ్ఞాపకం చేసుకున్న ప్రభా, అలనాడు మీరు అబ్రహాం చెప్తున్నాడు, గుడారములో కాదు కానీ పునాదులు గల పట్టణం కొరకు ఏచి చూశాడని చెప్పాడు. హల్లెలూయా. ఒక దినమున ఈ గుడారము కాదు కానీ ఇక్కడ పునాది గల పట్టణము వచ్చునుగాక, ఇది నిత్యముగా పరలోకపు గవినిగా ఉండునుగాక. అయ్యా మీ నామని కనపరుస్తున్నాం, నీ కృపను దర్శించి దీవించమని. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, కాలేజీకి వెళ్తే పిల్లలు, వివాహాలు కాని పిల్లలు, ఉద్యోగులు నిరుద్యోగుల పిల్లలు, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. యవనస్తుల సంఘంలో చక్కని పాత్రలుగా ఉండి సహాయం చేయండి. చిన్నపిల్లల పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. మరి వయోజన విద్య పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. మరి నిరక్షరాస్యుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఎంతో మంది యేసు ప్రభువుని తెలియని వారు ఉన్నారు ప్రభా, అట్టి బిడ్డలందరూ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా. సంఘ యానివర్సరీ కొరకు ప్రార్థిస్తున్నాం, పుట్టినరోజుల కొరకు ప్రార్థిస్తున్నాం, వివాహ దినోత్సవాల కొరకు ప్రార్థిస్తున్నాం. వివాహాలు జరిగిన యవన బిడ్డలకి వివాహాలు చక్కగా జరుగునుగాక. ఒకసారి గ్రేస్ రెవల్యూషన్ మందిరాన్ని ప్రభు దర్శించి దీవించి మరి కుడిసిన సేవకులందరికీ జ్ఞాపకం చేసుకోండి. మనం మేము తెగించుకొని మీ నామని ఇచ్చిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో మిక్కిలంతో వేడుకొని స్తుతించి అయ్యా. మరి అన్నాడు ప్రభా, అష్డోత్ గుడిలో ప్రభా దాగోను దగ్గర మనసు పెట్టినప్పుడు బోర్లుగా పడిపోయింది మొదటి దినమన. రెండో రోజున మేము చూసినప్పుడు ఒకటో సమయంలో 5వ అధ్యాయం ప్రకారంగా అయ్యా మరి కాళ్ళు చేతులు మొత్తం మెడ తెగి మండము ఉండింది ప్రభా. ఏటి వరకు ఆ దినం మొదలుకు నేటి వరకు అక్కడ ఎవరు కూడా ఆ గుడి గడప తక్కలేదు. అలాంటి పరిస్థితులు ఈ గుడుల దగ్గర జరుగుతున్న ఆ యొక్క సంభాషణలు సమాధానపరచబడిన గాక. మీరు రాకడ కొరకు ప్రపంచం సిద్ధపరచబడిన గాక. 8 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు, 33 జిల్లాలు, తెలంగాణ రాష్ట్రం, మెడ్చల్, మల్కాజ్గిరి జిల్లా, ఉప్పల్, కట్కేశ్వర, మేడిపల్లి ప్రాంత సేవకులు మా ప్రాంతాన్ని దర్శించి ప్రతి వారిని ఆత్మీయ స్థితిలో, ఆరోగ్య స్థితిలో, ఆర్థిక స్థితిలో స్థిరపరచబడుదురు గాక. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఇజ్రాయెల్ భాయ్. తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా సమాధానం, హెల్ప్ ప్రేయర్ ఫెలోషిప్ సభ్యులందరికీ, ఇక్కడ చేరినటువంటి దైవదాసులకు, సంఘములకు, సంఘ నాయకునికి సదాకాలం ఆయన కృప నిరంతరము తోడైనట్టుగా.